హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ రోజైతే ఆనంది విషయంలో జీవన చేస్తున్న కుట్రను ముందుగానే తెలుసుకున్న చైతన్య ఆనందిని కాపాడుకొని జీవనకు ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు, జీవన బండారాన్ని చైతన్య ఎలా బయటపెట్టబోతున్నాడు, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే చైతన్య ఇలా అంటూ ఉంటాడు. చూడు జీవన, మా వదిన అంటే ఏంటో నాకు తెలుసు. మా వదిన ఖచ్చితంగా తప్పు చెయ్యలేదని నిరూపిస్తుంది. తప్పు చేసిన వాళ్లని మాత్రం వదిలిపెట్టదు. ఇక వాళ్లకు సరైన విధంగా శిక్ష పడేలా చేస్తుంది. మా వదిన 24 గంటల టైం అడిగింది కదా, ఖచ్చితంగా టైం వరకు తను ఇక నిరూపించుకుంటుంది అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటాడు చైతన్య అయితే జీవనతో. దాంతో ఇక జీవన అయితే, అవును చేతుగాడు, చెప్పింటే ఆనంది చాలా తెలివైనది. ఎలాగైనా తన తప్పులేదని నిరూపించుకుంటుంది. ఇదంతా చేసింది నేనే అని తెలిస్తే ఇక నాకింట్లో ఇక సొసైటీలో ఎలాంటి పరువు ఉండదు. ఆ ఆనంది ఇన్నాళ్లు నన్ను క్షమించింది, కాని ఈసారి ఖచ్చితంగా క్షమించదు. నన్ను ఇక పోలీసుల దగ్గరికి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడుతుంది అని చెప్పి ఇక జీవన అయితే ఇలా పగటి కలలు కంటూ ఉంటుంది చైతన్య చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని. అప్పుడే ఇక ఇలా జీవన ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది ఇక 24 గంటలు గడవకముందే ఇక నేను ఆనందిని వేసేయాలి. తనకిచ్చిన టైంలోపు ఇక తను నిజం తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఇప్పుడు తన టైం అయిపోలోపు ముందుగా తిని ప్రాణాలు తీసేయాలి అని చెప్పి జీవన ఎలాగైనా ఆనంది తన నిజస్వరూపం తెలుసుకుంటుందని చెప్పి ఆనందిని శాశ్వతంగా దూరం చెయ్యాలని జీవన అయితే ఇలా ఇక ప్లాన్ చేసుకుంటూ వెంటనే ఇక తన పెద్దమ్మ ఎందుమతికి కాల్ చేస్తుంది. పెద్దమ్మ, ఇక ఈ చేతుగాడు నన్ను మరింత భయపెడుతున్నాడు. ఎలాగైనా నేను చేసిన తప్పులు ఆనంది తెలుసుకున్నట్టు, ఇక ఆనంది నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు ఇదంతా నాకు ఇక కలలాగా వస్తుంది. ఇక ఇదే నిజమైతే ఇక ఏమైనా ఉందా? నేను స్టేషన్కి వెళ్తే నా నిజస్వరూపం బయటపడితే మా అత్తయ్య మా అమ్మ నాన్నలు నన్ను చంపేస్తారు. ఇక నేను తప్పు చేశానని ఎట్టి పరిస్థితిలో తెలవకూడదు. పెద్దమ్మ, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ముందుగా ఏదో ఒక ప్లాన్ చెప్పు పెద్దమ్మా. ఆనందిని వేసేయాలి. అది బ్రతికుంటే మనల్ని బ్రతకనివ్వదు. ఈసారి నిజం తెలిస్తే మాత్రం అది ఊరుకునే పరిస్థితిలో లేదు. ఇంతకుముందు చైత్రశ్రీ తల్లి విషయంలో తప్పించుకున్నాం. ఇక ఈసారి తప్పించుకోలేమని భయంగా ఉంది పెద్దమ్మ. ఏం చేద్దామని చెప్పి వెంటనే ఇక ఇలా ఫోన్ చేస్తుంది వాళ్ళ పెద్దమ్మకైతే. జీవన ఇక మాటలు విన్న ఇందుమతి అయితే, అవునే, ఈసారి కుట్టి వదిలిపెట్టలేదు. ఇక వాళ్ల అమ్మానాన్నలను ఇక జ్యోతిసూర్యుల దగ్గరికి పంపించింది, ఎలాగైనా న్యాయం చేయమని. ఇక పద్మమ్మ సింహాద్రి వాళ్లు జ్యోతిసూర్యులను బ్రతిమాలుతున్నారు. కాని మీ అమ్మనాన్నలు వినిపించుకోలేదే. ఇక ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న శశికాంతు, చైతన్య, ఇక్కడ ఇక పద్మమ్మ, సింహాద్రి, శ్రీను, ఆనంది అందరూ కలిసి పోరాటం చేస్తున్నారు నిజం తెలుసుకోవడం కోసం. కాబట్టి మనం ఎలాగైనా నిజాన్ని తెలియకుండా చేయాలని. ఎలా ఇక వాళ్లు సీసీ కెమెరాల ద్వారా అయినా తెలుసుకునేలా ఉన్నారు. నిజమిక బయట పడకూడదే. పడితే నీతో పాటు నేను కూడా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నట్టేనే. ఏదో ఒకటి చెయ్యాలనే అని చెప్పి ఇలా ఇందుమతి, జీవన ఇద్దరూ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళు ఏదో ఒకటి చేసి ఆనందిని లేపేయాలి. టైం చూసుకుని మనం ఇక ఆనందిని అటాక్ చేయాలని ప్లాన్లో ఉంటారు. ఇక అర్ధరాత్రి అవుతుంది. జీవనకు మాత్రం నిద్ర పట్టట్లేదు. ఇక చైతన్య ఒకసారి లేచి ఇక ఇలా చూస్తూ ఉంటాడు. ఏంటి డార్లింగ్, ఇంకా పడుకోలేదేంటి? ఎందుకలా టెన్షన్ పడుతున్నావని చెప్పి అంటూ ఉండగా, ఏం లేదు చేతూ, నువ్వు పడుకో అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది. ఎందుకో నీ వాలకం చూస్తుంటే ఇదంతా డిజైనర్స్ విషయంలో నువ్వే తప్పు చేశావు. వేరే కంపెనీకి రిజిస్ట్రేషన్ నువ్వే చేయించినట్టు నాకు అనుమానం వస్తుంది జీవన అని చెప్పి చేతు అనడంతో, నీకెప్పుడూ నా మీద అనుమానమే. ఇక నా మంచితనం నువ్వెప్పుడూ గుర్తించలేవు చేతు అని చెప్పి ఇలా కోపగించుకుంటూ ఉంటుంది. ఇక అర్ధరాత్రి పడుకోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ జీవన అయితే అక్కడ ఇందుమతి కూడా నిద్రపోదు. ఇక్కడ ఆనంది కూడా తను ఎలాగో ప్రూఫ్ చేసుకోవాలి. ఇక నేను పడుకుంటే ఏమీ చేయలేను. ఇక నేను నిద్రమాని ఇక నేను చేసేది చేస్తూ ఉండాలి. ఎలా పట్టుకోవాలి అసలు ఈ వీడియోలో? ఇక అన్నోన్ నెంబర్కు ఎప్పుడిక ఇలా పంపించారు? టైం చూస్తే అర్ధరాత్రి ఉంది. అర్ధరాత్రి నా రూంలోకి వచ్చి ఎవరు పంపించారు ఇదంతా, అసలు ఎవరు చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఆనంది కూడా నిద్రపోకుండా ఇక ఇలా ఆలోచించుకుంటూ ఇక ఇలా ఆది ఆశలోనే ఉంటుంది. అప్పుడే ఇక ఇలా జీవన అయితే చైతన్య నిద్రపోయాడు అనుకోని చెప్పి బయటకు వచ్చి తన పెద్దమ్మకు మళ్లీ కాల్ చేసింది. పెద్దమ్మ, అసలు నిద్ర పట్టట్లేదు. తెల్లవారితే నా నిజస్వరూపం ఆనంది ఎక్కడ బయటపెడుతుందో అని నాకు అనుమానంగా ఉంది. అది చాలా తెలివైనది.
ఇచ్చిన టైంను సద్వినియోగం చేసుకుంటుంది. అది ఇక ఇప్పుడేం చేస్తుందో ఏమో, ఎలాగైనా దాన్ని వేసేయాలి పెద్దమ్మ అని చెప్పి ఇక ఇలా జీవన అయితే బయటకు వచ్చి ఆనందిని, ఇక ఇదే టైంలో ఎవ్వరూ ఉండరు, ఇక ఇప్పుడు ఆనందిని మనం అటాక్ చేయాలి రౌడీల పెట్టి అని చెప్పి బయటకి వచ్చి జీవన అయితే ఇందుమతికి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక జీవననే ఇక ఇలా అనుమానం వచ్చి చైతన్య అయితే కనిపెడుతూ ఉంటాడు. జీవన ఇంతసేపు నిద్రపోలేదు, ఇప్పుడేంటి ఇక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి బయటకు వచ్చి చూస్తాడు. చూసేసరికి జీవన అయితే ఇందుమతితో పెరట్లోకి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. చూడు పెద్దమ్మ, ఇక నువ్వు వెంటనే ఇప్పుడు రౌడీలకు కాల్ చేయి, ఇక ఆ ఏరియాలో ఈ టైంలో ఎవ్వరూ ఉండరు. ఆ రోజు మేము ఇక ఇలా తన మొబైల్ నుండి రిజైనర్స్ వాట్సాప్ పెట్టినప్పుడు కూడా ఎవ్వరూ లేరు. ఇదే టైంలో మేము ఇక ఆనంది రూంలోకి వెళ్ళాము. ఇక అప్పట్లాగే ఇప్పుడు కూడా ఆనంది రూంలోకి ఆ రౌడీలను పంపించి ఆనందిని వేసేయాలి అని చెప్పి ఇక ఇలా పెరట్లోకి వచ్చి జీవన అయితే ఇందుమతికి కాల్ చేసి, ఇందుమతిని రౌడీలకు కాల్ చేయి పెద్దమ్మ, ఈ టైంలో రౌడీలెక్కడున్నారో ఒకసారి కనుక్కో అని చెప్పి ఇలా జీవన అంటూ ఉండగా అప్పుడే ఇక కాల్ కట్ చేసి ఇక ఇందుమతి అయితే రౌడీలకు కాల్ చేస్తుంది. వాళ్ళు యాక్టివ్లోనే ఉంటారు. ఎక్కడ మేడం, తను ఒక్కతే ఒంటరిగా ఉంటుందా? తప్పకుండా మీరు చెప్పినట్టు చేస్తాం మేడం, ఇక మీరు డబ్బులు రెడీ చేయండి అని చెప్పి రౌడీలు కూడా ఇలా అంటూ ఉంటారు. అప్పుడే ఇక జీవన అయితే ఏమన్నారు పెద్దమ్మ అని చెప్పి మళ్ళీ కాల్ మాట్లాడుతుంది. ఇక ఆనందిని వేసేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. జీవన, నువ్వు డబ్బులు తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చేసేయ్, వాళ్లకు డబ్బులిస్తేనే పని పూర్తి చేస్తామంటున్నారు అని చెప్పి అనడంతో జీవన అయితే ఇక ఇలా డబ్బులు తీసుకుని వెంటనే రౌడీలు దగ్గరికి వెళ్లాలని హడావిడిగా తన రూంలోకి వస్తుంది. వచ్చేసరికి చైతన్య పడుకున్నట్టు నటిస్తూ ఉంటాడు. జీవన ఇప్పుడేం చేస్తుందో తెలుసుకోవాలని చెప్పి చైతన్య అయితే ఇలా నటిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక తన బెడ్రూంలో బీరువాలో ఉన్న డబ్బులు తీసుకుని ఇక జీవన అయితే చైతన్య పడుకున్నాడా లేదా అని చూసి ఇక ఇలా వెళ్తూ ఉంటుంది బయటకైతే కార్లో. అదే టైంలో జీవనను ఫాలో అవుతూ చైతన్య కూడా వెళ్తాడు. ఆనంది ఇక గుడి పక్కకన ఒక రూంలో ఉంటుంది కదా, ఆ రూం దగ్గరికి కొద్ది దూరంలో ఇక జీవన వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే కొంతమంది రౌడీలు జీవన దగ్గరికి వస్తారు. జీవనతో ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి మేడం, ఇక్కడే కదా తన రూం, ఇక తను ఒంటరిగానే ఉంటుంది కదా, తనతో పాటు ఎవరూ ఉండరు కదా, సరే పని పూర్తయ్యాక ఇక మేము కావలసిన అమౌంట్ తీసుకుంటాం, ఇప్పుడు మాత్రం అడ్వాన్స్ కొట్టండి మేడం అని చెప్పి ఇక ఇలా రౌడీలైతే జీవనతో మాట్లాడుతూ ఉంటారు. ఇక అదే టైంలో చైతన్య అయితే ఇక రౌడీలతో జీవన మాట్లాడుతూ ఉండగా అన్నీ ఇక వింటూ ఉంటాడు. ఇక ఇక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా మా వదినను ఏదో చేయబోతుంది, అంటే మా వదిన ఎలాగైనా ఇక జీవన నిజస్వరూపం బయటపెడుతుందని ఇక ఇలా ముందుగానే ప్లాన్ చేసి వదిన ప్రాణాలను తీయాలనుకుంటుందా జీవన, అంటే తప్పు చేసింది జీవన అని క్లియర్గా అర్థమైపోయింది అని చెప్పి ఇక దూరంగా చైతన్య వీళ్ల మాటలు విని జీవన నిజస్వరూపం తెలుసుకుంటాడు. వీళ్ల మాటలు తన మొబైల్లో వీడియో కూడా తీసిపెట్టుకుంటాడు జాగ్రత్తగా. ఇక అప్పుడే ఆ రౌడీలైతే సరే మేడం, మీరు ఇక్కడే ఉండండి, వెయిట్ చేయండి, మేము ఇక ఆ రోజు జరిగినట్టే ఈ రోజు కూడా జరుగుతుంది, పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది అని చెప్పి రౌడీలైతే ఇలా జీవనకు హామీ ఇచ్చి ఇక వాళ్లైతే ఇక ఆ రోజు వెళ్ళినట్టే ఇలా చాటుగా ముందుగా వెళ్లి డోర్ కొట్టేస్తారు. తర్వాత ఇక ఆనంది రూంలోకి వెళ్ళిపోతారు. ఆనంది ఎవరు అని చెప్పి పడుకుంటుంది. ఇక తను నిద్రపోదు, కాని పడుకున్నట్టు ఇలా ఇక కళ్ళు మూసుకుంటుంది. అదే టైంలో రౌడీలైతే మొత్తం మందు ఇక ఆనంది పడుకున్న ఆనందికి మత్తు ఇచ్చేస్తారు. వెంటనే ఇక ఆనంది అయితే నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇంతసేపు నిద్రపోని ఆనంది ఇప్పుడు నిద్రపోతుంది. ఇక రౌడీలైతే ఇక పెద్ద పెద్ద కర్రలతో ఆనందినైతే రూంలోకి వెళ్ళి ఇక ఇలా కొట్టేస్తూ ఉంటారు. తను బ్రతకకూడదురా, తను బ్రతికితే మనకు చాలా ప్రాబ్లం, ఇక అమ్మగారు మనకు అడిగినంత డబ్బు ఇవ్వదు, తిన ప్రాణాలు తీస్తేనే మనకిక అడిగినంత డబ్బు ఇస్తుందమ్మగారు, ఇక జీవనమ్మగారు ఇస్తార్రా అని చెప్పి రౌడీలైతే అక్కడికి వెళ్ళి వెంటనే ఇక మత్తిచ్చి ఆనందినైతే కొట్టిస్తూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న చైతన్య అయితే ఎలాగైనా వదినను కాపాడుకోవాలి అని చెప్పి వెంటనే ఆదిత్యకు కాలిస్తాడు. అన్నయ్య, అర్జెంటుగా నువ్విక్కడ గుడి దగ్గర వదిన రూం దగ్గరికి రా, వదినకు ప్రమాదం జరుగుతుంది, నువ్వు నీ కల్లారా చూడాలి, ఎవరు ఎలాంటి వాళ్లో తెలుసుకోవాలి అని చెప్పి ఆదిత్యకు కాలిస్తాడు. ఇక ఆ టైంలో ఆదిత్య కాలిచ్చేసి వెంటనే ఇక ఆదిత్య కూడా వస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య వచ్చేలోపు చైతన్య ఎలాగైనా ఇక వదినను కాపాడాలని చెప్పి ఇక ఇలా రూంలోకి వెళ్తూ ఉంటాడు. ఇక జీవన అయితే చైతన్యను చూస్తూ ఉంటుంది. ఏంటి ఈ టైంలో చేతుగాడు పడుకున్నాడంటే
వీడేంటి ఇప్పుడు రౌడీల దగ్గరికి వెళ్తున్నాడు ఆనంది రూంలోకి అని చెప్పి అక్కడ్నుండి జీవన తప్పించుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఆ రౌడీలైతే ఆనందినిలా కొట్టేస్తూ ఉండగా ఇక చైతన్య వెళ్ళి వాళ్ల కాలర్ పట్టుకొని, ఏంట్రా ఎవర్రా మీరు, మా వదినను ఎందుకు కొడుతున్నారా, డబ్బులకు కక్కుకృతిపడి ప్రాణాలను తీస్తారా, మీ సంగతి చెప్తాన్రా, మిమ్మల్ని పోలీసులకు పట్టించేస్తాను అని చెప్పి వాళ్ల కాలర్ పట్టుకొని చైతన్య అయితే ఇలా అంటూ ఉంటాడు. ఇంతలోనే ఆదిత్య కూడా అక్కడికి వస్తాడు. ఏంట్రా చేదు, వీళ్ళు ఆనంది రూంలోకి వచ్చి ఆనందిని ఇలా చెయ్యాలనుకోవడమేంట్రా, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆదిత్య అనడంతో, ఎందుకంటే ఇక వీళ్లతో ఇదంతా చేయిస్తుంది ఆ జీవన అన్నయ్య, జీవన తప్పు చేసింది, మీ డిజైనర్స్ విషయంలో వేరే కంపెనీ వాళ్లకు ఇక ఇలా రిజిస్ట్రేషన్ చేసింది జీవనే, అది నిజం, ఎలాగైనా వదిన నిరూపిస్తుందని చెప్పి వదినని ఈరోజు చంపాలనుకుంటుందన్నయ్య జీవన, ఇక నేను అన్నీ విన్నానన్నయ్య, జీవన నిజస్వరూపం తెలుసుకున్నాను. జీవన ఇలాంటిదనే మీకు చెప్పడం కోసమే నిన్నిక్కడికి రమ్మన్నాను. చూశావా అన్నయ్య ఇక ఎలా చేసిందో ఆ జీవన, చూడు జీవన రౌడీలకు డబ్బులిస్తూ ఎలా మాట్లాడుతుందో వదినను చంపమని చెప్పి అని చెప్పి ఇలా ఇక చైతన్య అయితే ఆ వీడియో ఇక ఆదిత్య ముందు పెడతాడు. ఆ వీడియో చూసిన ఆదిత్య కీర్తి, అవునురా, తప్పు ఖచ్చితంగా ఈ జీవనం చేసిందిరా, అందుకే ఇక ఆనంది ఎలాగైనా నిరూపిస్తుందని చెప్పి ఈరోజు నా భార్య ఆనందిని ఇలా చెయ్యాలనుకుంటుందా, ఇక నీ భార్య జీవనను క్షమించేది లేదురా అని చెప్పి ఇక వీడియో చూసిన ఆదిత్య కూడా చాలా కోప్పడుతూ ఉంటాడు జీవనమీద. అప్పుడే ఇక రౌడీలనైతే పట్టుకుంటారు. వాళ్లు కూడా నిజం చెప్తారు. అవును, జీవనమ్మ మాకు డబ్బులిచ్చి ఆనంది మేడం గారిని చంపమన్నది అని చెప్పి ఆ రౌడీలు కూడా నిజం చెప్పేస్తారు. అప్పుడే ఇక ఆనందికి మత్తయ్యడం వల్ల ఇవన్నీ కూడా ఆనందికి ఏమీ వినపడవు, ఇక ఇలా గుర్తుండవు. ఇక వదిన ఇప్పుడు ఇక మానసికంగా మత్తులో ఉందన్నయ్య, తని ఇప్పుడు స్ప్రోలోకి రాలేదు, కాని తలమీద చాలా గట్టిగా కొట్టారు ఎదవలు, కాబట్టి వదినను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలి అన్నయ్య, వదిన ప్రాణాలను కాపాడుకోవాలి, తర్వాత ఇక జీవన సంగతి చెబుదాం, జీవనకు సరైన విధంగా బుద్ధి ఎలా చెప్పాలో అలా చెబుదామన్నయ్య అని చెప్పి ఆ రౌడీలను పట్టుకుని పోలీసులకు అప్పగించి ఇక ఇలా చైతన్య ఆదిత్య అయితే ఆనందిని హాస్పిటల్లోకి తీసుకెళ్తారు. ముందుగా అక్కడ ఇక డాక్టర్లైతే ఏమైంది, ఈ టైంలో ఇక ఒంటరిగా ఉన్న ఆనంది మీద అటాక్ చేశారా అని చెప్పి డాక్టర్లు అనడంతో, అవునండి, కొంతమంది రౌడీలు ఇక ఇలా అటాక్ చేశారు, తలకు చాలా పెద్ద గాయమయ్యింది, వెంటనే మీరు ఇక తలకు ట్రీట్మెంట్ చేయండి సార్, ఎలాగైనా ఆనందికి ఏం కాకూడదు అని చెప్పి ఇలా ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. ఇక డాక్టర్లైతే లోపలికి తీసుకెళ్లి ఆనందికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఆనంది అయితే ప్రాణపాయ స్థితిలోనే ఉంటుంది, తనకు తలకు చాలా పెద్ద పెద్ద గాయాలయ్యాయి. ఇక వాళ్లు ఆనందిని చంపాలనుకునే ప్రయత్నంలోనే వచ్చారు, కాని సమయానికి మీరు వెళ్లి ఆనందిని కాపాడుకున్నారు. తన కోలుకోవడానికి టైం పడుతుంది ఆదిత్యగారు, తనకు తగిలినవి చిన్న దెబ్బలు కావు, ఎవరూ కావాలని పక్కా ప్లాన్తోనే గట్టిగా కొట్టించినట్టురు, ఆనందికి శత్రువులెవరైనా ఉన్నారా అని చెప్పి ఇక ఇలా ఫ్యామిలీ డాక్టర్ అయితే అడుగుతూ ఉంటాడు ఆదిత్యానైతే. లేదు, ఆనందికి శత్రువులెవ్వరూ లేరు, మిత్రువులనుకున్న వాళ్లే శత్రువులయ్యారు ఈరోజు, ఎలాగైనా వాళ్ల నిజస్వరూపం బయటపెట్టి వాళ్లకు బుద్ధి చెప్తాం, కాని ఇక నా భార్యకు మాత్రం ఏం కాకూడదు డాక్టర్, ఎలాగైనా మీరే ఇక నా భార్యను కాపాడాలి అని చెప్పి చైతన్య ఆదిత్య అయితే ఇలా బ్రతిమాలుకుంటూ ఉంటారు డాక్టర్నైతే. అప్పుడే ఇక డాక్టర్ అయితే, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఆదిత్యగారు, ఖచ్చితంగా ఆనందిని బ్రతికిస్తాను, ఆనంది చాలా మంచి అమ్మాయి, చాలా తెలివితేటలు గల అమ్మాయి, అలాంటి అమ్మాయి ఇలా ఇక ఎలా అయిపోయిందో అర్థం కావట్లేదు, బహుశా ఈ రౌడీలు మత్తిచ్చి ఇలా చేసి ఉంటారు, అంతేకాని స్పృహలో ఉంటే ఆనంది వీళ్ళందరినైనా కొట్టేసేది అని చెప్పి డాక్టర్ అయితే ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఎలాగైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆనందిని కాపాడతానని డాక్టర్ ఇక చైతన్య ఆదిత్యకు చెప్తూ ఉంటాడు. ఇక వాళ్లైతే ఇదంతా జీవనం వల్లే జరిగింది అని చెప్పి వెంటనే ఇక ఇంట్లో ఉన్న వాళ్ల అమ్మ సునందాకు కాల్ చేస్తాడు. ఆదిత్య అయితే కాల్ చేసిన సునంద అయితే, ఎక్కడున్నావు రహాది, ఇక నువ్వు తమ్ముడు ఇద్దరూ ఏమైపోయారు, ఉదయం నుండి కనిపించడం లేదు, ఇక మార్నింగ్ నుండి ఎక్కడున్నారా మీరిద్దరూ అని చెప్పి అరుస్తూ ఉంటుంది సునంద అయితే. అమ్మా, జరిగిందేంతో చెప్తున్నాను, ఇక నువ్వు చాలా జాగ్రత్తగా వినమ్మా, ఆ జీవన తప్పు చేసిందమ్మా, మన డిజైనర్స్లో ఇక ఇలా వేరే కంపెనీ వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసింది జీవనేనమ్మా, ఈరోజు ఆ విషయం ఆనంది తెలుసుకుంటుంది, ఎలాగైనా తన నిజస్వరూపం అందరి ముందు ఇక ఇలా బయట పెడుతుందని చెప్పి జీవన ఈరోజు ఈ కామాయకురాలైన నా భార్య ఆనందిని అటాక్ చేయించిందమ్మా రౌడీల పెట్టి, ఇప్పుడు ఆనంది కానాపాయ స్థితిలో ఉంది, జీవన ఇంట్లోనే ఉందా అని చెప్పి వెంటనే ఆదిత్య సునందాకు కాల్ చేస్తాడు. అప్పుడే ఇక సునంద అయితే, ఏంట్రా అది, ఏం మాట్లాడుతున్నావు జీవన, ఇప్పుడు ఇంట్లో లేదురా, ఎక్కడికి వెళ్ళింది జీవన, కూడా ఉదయం నుంచి కనిపించటం లేదురా అని చెప్పి అంటూ ఉంటుంది సునంద అయితే. అంటే జీవన ఇక ఎక్కడికి వెళ్ళింది, తనెక్కడుందో అని చెప్పి వీలైతే ఇక ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఎలాగైనా
మనం చూశాము, జీవనే ఆనందిలా చేసిందని ఇక మనం తెలుసుకున్నాం కాబట్టి ఇక జీవన మన నుండి తప్పించుకుందిరా చేతూ, ఇంట్లో కూడా జీవన లేదంట అని చెప్పి ఆదిత్య అనడంతో అప్పుడే ఇక ఇలా చైతన్య అయితే తనెక్కడికి వెళ్తుందే నాకు తెలుసన్నయ్య, తనకు తోబుట్టులాంటిగా ఇక తనకు తోడుగా ఎప్పుడూ ఆ ఇందుమతి ఉంటుంది, ఖచ్చితంగా ఇందుమతి దగ్గరకే వెళ్ళి ఉంటుంది, తన సంగతి నేను చూసుకుంటాను, ముందుగా ఆనంది భోజనకేం కాకుండా నువ్వు చూసుకో అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు చేతు అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే, సరేరా ఆదిత్య, అమ్మకు జరిగిందంటా చెప్పాను, ఆనంది ఏ తప్పు చేయలేదు, ఇదంతా జీవన చేసింది, జీవన తప్పు బయట పెట్టకుండా ఉండడం కోసమే జీవన ఇదంతా కుట్ర చేసిందని అమ్మకు చెప్పాన్రా, అమ్మ కూడా ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది ఆనందిని, కాని నువ్వు ఆ జీవన సంగతి చూడురా అని చెప్పి హాస్పిటల్లో ఆనంది దగ్గర ఆదిత్య ఉంటాడు. ఇక చైతన్య అయితే చాలా కోపంతో ఇక ఇలా అనుకుంటూ, సరే అన్నయ్య, ఆ జీవన సంగతి నేను చూస్తాను, ఆ ఇందుమతి జీవనకు ఎలా బుద్ధి చెప్పాలో ఇక అలా బుద్ధి చెప్తానని హాస్పిటల్ నుండి బయలుదేరి చైతన్య అయితే ఇలా ఇందుమతి వాళ్ల ఇంటికి అంటే జ్యోతి వాళ్ల ఇంటికి వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన ఇక అక్కడ ఇందుమతితో ఇక డిస్కషన్ చేస్తూ ఉంటుంది. నన్ను చూసుంటాడా చేతు, ఈ టైంలో ఇక చేతు అక్కడికి ఎలా వచ్చాడో అర్థం కావట్లేదు పెద్దమ్మ, ఇక వాడు నన్ను చూస్తే మాత్రం వదిలిపెట్టడు, ఎలాగైనా తన వదినను ఇలా చెయ్యాలనుకున్న నన్ను బ్రతకనివ్వడు, ఎలాగైనా నేనిక్కడ నుండి తప్పించుకోవాలి, పెద్దమ్మ నువ్వే నన్నిప్పుడు కాపాడాలి చేతున్నుండి అని చెప్పి ఇలా ఇక తన పెద్దమ్మతో మాట్లాడుతూ ఉంటుంది జీవన. అయితే అదే టైంలో చైతన్య అక్కడికి వెళ్తాడు. జీవన, ఇక నిన్ను నా నుండి ఎవ్వరూ తప్పించలేరు, చివరికి ఆ దేవుడు కూడా తప్పించలేడు, ఇక నీ పని అయిపోయినట్టే, మా వదిన ప్రాణాలను తీయాలనుకుంటావా, దేవతలాంటి మా వదిన మీద నిందవేసి మా వదినను జైలుకు పంపించాలనుకున్నావు, ఇక తప్పు చేయకపోయినా తప్పు చేసిందని చెప్పి ఇన్ని నిందలు వేశావు, అయినా కూడా వాటన్నింటినీ భరించింది, ఇక ఇప్పుడు తను స్టేషన్కి వెళ్లి తన పరువు పోవాలని చూశావు, ఇక నమ్మకమైన వ్యక్తుల దగ్గరే నమ్మకం లేకుండా చేయడం కోసం మా వదినను ఆఫీస్ నుండి కూడా గెంటించాలి, ఇంట్లో నుంచి గెంటేసినట్టునే ఇక ఇంత కుట్ర చేశావు, ఇక ఎలాగైనా మా వదిన తెలివితేటలతో నిరూపించుకుంటుందని నీ ముందు నేను చెప్పానని చెప్పి అదే ఆధారంగా తీసుకుని మా వదిన ఎలాగైనా నిరూపించకూడదని ఇంత కుట్ర చేస్తావా, చివరికి ప్రాణాలను తీస్తావా, మా వదిన ప్రాణాలను, పదవే, అసలు నీకిక ఈ ఇంట్లోగాని ఇక ఆ ఇంట్లోగాని స్థానం లేదు, నువ్వెక్కడుండాలో నేను చెప్తాను అని చెప్పి ఇక ఈ రోజైతే జీవన జుట్టు పట్టుకొని చైతన్య అయితే జీవనను పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్తాడు. ఇక జీవనతో పాటు ఇందుమతి ఇద్దర్నీ కూడా, నీవల్లనే జీవన ఇలా తయారయ్యింది, నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారమే జీవన నడుస్తుంది, అసలు నువ్వు ఎందుకు జీవనని ఇలా చెడగొడుతున్నావు, జీవనకు నీకు ఏంటి సంబంధం, జీవన జీవితాన్ని ఎందుకిలా చేస్తున్నావు, మీకు మా కుట్టి వదిన అంటే ఎందుకు అంత కోపం అని చెప్పి ఇక ఇందుమతిని కూడా కడిగేస్తాడు చైతన్య. అయితే ఈరోజు అప్పుడే ఇక చైతన్యతో ఇలా అంటూ ఉంటుంది చైతన్య, ఇక నన్ను క్షమించు, ఇక జీవన ఇలా చెయ్యమంటే నేను చేశాను, నాకిలా ఇలాంటి దాంట్లో ఎలాంటి తప్పులేదు, ఇదంతా జీవన చేసింది అని చెప్పి తను తప్పించుకోవడం కోసం జీవన మీద తప్పు పెడుతూ ఉంటుంది ఇందుమతి. అయితే ఇందుమతి అలా మాట్లాడుతూ ఉండగా జీవన షాక్ అవుతుంది. ఏంటి పెద్దమ్మా, నన్నొక్కదాన్నే ఇరికిస్తున్నావు, నువ్వు కూడా అన్నావు కదా ఎలాగైనా ఆ కుట్టిని చంపేద్దామని, ఇక ఇప్పుడు నన్నొక్కదాన్నే నా చేతి ముందు ఇలా ఇరికించేస్తున్నావు అని చెప్పి అంటూ ఉండగా, ఇక నువ్వు సైలెంట్గా ఉండే, ఇద్దరం ఇప్పుడు జైల్లోకి వెళ్లేలా ఉన్నాం, ఇక నేనైనా తప్పించుకుంటాను, ఇక నిన్ను మీ అమ్మా నల్లు ఎలాగైనా క్షమించి నిన్ను బయటకు విడిపిస్తారే బెల్ ద్వారా, కాని నన్ను ఎవరూ విడిపించరే అని చెప్పి ఇందుమతి అయితే ఇలా జీవనతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చైతన్య అయితే ఈ జీవనను ఇంకా బయటకు విడిపించడమా, ఛాన్సే లేదు, జీవనం చేసింది చిన్న తప్పు కాదు, ఇక రోజు చైత్రా శ్రీతల పెళ్లి విషయంలో కూడా మీరిద్దరూ తప్పు చేశారని ఇప్పుడు అర్థమైంది, ఈ తప్పు బయటపట్టం వల్ల ఆ తప్పు కూడా మీరే చేశారని మేము ఊహించుకోగలం అని చెప్పి చైతన్య అయితే ఈరోజు ఇలా జీవనను తీసుకెళ్లి లాకప్లో పడేస్తారు. ఆనందిని మా వదుటను చంపాలనుకుంది, కేడీ గార్మెంట్స్ సంబంధించిన డిజైనర్స్ వేరే కంపెనీ వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసింది డబ్బులు తీసుకొని, తను చేసింది చాలా పెద్ద తప్పు, తనొక లాయర్ కూతురు కావచ్చు, కాని తప్పు మాత్రం తప్పే కదా, తనను జైల్లో పెట్టండి సార్, తను నా భార్య, ఆ విషయం నాకు తెలిసే ఇక నేను తన మీద కంప్లైంట్ ఇచ్చి నేనే ఇక స్వయంగా తీసుకొచ్చి మీకు అప్పగించేస్తున్నాను అని చెప్పి ఈరోజైతే ఇక జీవన చేతులకు బేడీలు వేసి మరీ చైతన్య అయితే జీవనకు బుద్ధి రావాలంటే జైలు శిక్ష వేయాల్సిందే, మా ఆనంది వదిన ఇప్పుడు ఇక స్వర్గంలోకొస్తే చేసేది ఇదే పని.
వదిన చేసే పని నేను చేస్తున్నాను అని చెప్పి చైతన్య అయితే ఈరోజు తన భార్యను కూడా ఆలోచించకుండా జీవన చేసిన తప్పుకు జీవనను పోలీసులకు పట్టించేస్తాడు. ఇక ఇంట్లో శశికాంత్, సునంద వీళ్ళందరూ కూడా జీవన ఇలాంటి పని చేసిందా, జీవన తన తప్పు బయటపడుతుందని ఆనంది ప్రాణాలను తీయాలనుకుంటుందా, మరి ఇంత క్రూరంగా ఆలోచిస్తుందేంటి జీవన అని చెప్పి వీళ్లు కూడా షాక్ అవుతారు. సునందకు మాత్రం చాలా కోపమొస్తుంది. అంటే ఇక తప్పు మొత్తం కూడా జీవనదన్నమాట. చైత్ర శ్రీతల పెళ్లి విషయంలో ఆనంది మామూలుగానే పెళ్లి జరిపించి ఇక అందరి సమక్షంలో జరిపించి ఫారిన్ పంపిద్దామంది. కాని జీవన ఆ మాటలు విని దొంగచాటుగా వాళ్ళని తొందరబెట్టి పెళ్లి జరిపించింది. లోకల్ టీవీ వాళ్లకు ఇక మొత్తం పూర్ణిమ గురించి, శశికాంత్ భార్య పూర్ణిమ ఇలా దొంగచాటుగా పెళ్లి చేస్తుంది తన కూతురు కని చెప్పి, ఇదంతా ఇంటి పరువు కూడా తీసింది, ఖచ్చితంగా జీవనే అయ్యుంటుంది అని చెప్పి ఇక ఇలా సునంద కూడా అనుకుంటూ ఉంటుంది. సునంద అనుకోవడం కాదు, ఆదిత్య, చైతన్య ఖచ్చితంగా నిరూపించేస్తారు ఇదంతా జీవన పని. ఆనంది వదినకు ఏ తప్పూ లేదు, ఆ వదిన తప్పు చెయ్యదు, ఇంటి పరువు తీయాలని వదిన ఎప్పుడూ అనుకోదు. మమ్మీ, ఇప్పటికైనా ఎవరూ ఎలాంటివాళ్లా తెలుసుకో అని చెప్పి చైతన్య అయితే ఈరోజు జీవన నిజస్వరూపం సునంద ముందు బయటపెట్టి, ఆనంది అంటే ఏంటి, ఆనంది నిజస్వరూపం ఏంటి అనేది క్లియర్గా ఇక కళ్ళికు కట్టినట్టుగా సునంద ముందు బయటపెడతాడు. సునందకు అర్థమయ్యేలా సునంద కళ్ళు తెరిపించబోతున్నాడు చైతన్య అయితే ఈరోజు. ఆదిత్య కూడా తన భార్యకు దూరమైనందుకు, తన భార్యను అపాదం చేసుకున్నందుకు చాలా పశ్చాత్తాపపడుతూ ఉంటాడు. ఇక నా పమ్ము చైతన్య చేరుతున్నట్టు ఆనంది గురించి నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇక ఆనందితో నేను కలిసి కాపురం చేశాను, అయినా కూడా నేను ఆనందిని ఎందుకు ఇలా అపార్థం చేసుకున్నాను. అమ్మ మాటలు విని పాపం ఆనందిని చాలా ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నా వల్లే ఆనంది ఇక హాస్పిటల్ పాలయ్యింది. ఇక నేనే కనుక ఆనందిని అర్థం చేసుకుని ఉంటే ఆనంది బయటకు వచ్చేది కాదు, ఇలా కష్టాల పాలు అయ్యేది కాదు. కేడీ గార్మెంట్స్లో ఇక ఇలా డిజైనర్స్ జీవన వల్ల ఇలా అయ్యేవి కాదు. మేము భార్యాభర్తను విడిగా ఉండడం వల్లనే మా ఇద్దరి మధ్యలోకి జీవనాలక్కే దూరి మా ఇద్దరి దూరాన్ని ఇంకా పెంచుతున్నారు. మేమిద్దరం కలిసి ఉంటే మమ్మల్ని ఎవ్వరూ ఏం చెయ్యలేరు. ఇలాంటి కేడీ గార్మెంట్స్లో మేమెన్నో స్థాపించవచ్చు. అలాంటిది నా ఆనంది చాలా తెలివైనది.